నమస్తే అండి. నమస్తే. సో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా జూబ్లీహిల్స్ లో, ఎట్లుంది ప్రజలు ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశం? అంతా బీజేపీ వైపే ఉన్నారు పబ్లిక్ అంతా. మొన్ననే చాలా బాధపడిపోయారు టీఆర్ఎస్ని ఎందుకు గెలిపించినాము ఇక్కడ కూడా జూబ్లీహిల్స్లో కూడా. ఆ టైంలోనే గెలిపిద్దాం అనుకున్నారు అందరూ. అదే గెలిపించడానికి ఈసారి అయితే బీజేపీనే గెలిపిద్దామని అనుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ పనితీరు కూడా బాగానే ఉందని చెప్పి చాలా మంది అనుకున్నారు కదా. అరెస్ట్ గురించి చాలా అంటే ఇక అప్పుడు ఈ చనిపోయిన ఆయన గురించి మనం అవన్నీ చెప్పొద్దులేండి. మళ్ళీ ఇప్పుడు ఆ బీజేపీ మనం ఎందుకంటే సెంట్రల్లో నుంచే చూసుకుంటుంటాము మోడీ గారి పనితీరుని బట్టి ఇక్కడ కూడా దాన్ని బట్టి మాగంటి వాళ్ళ వైఫ్ కి ఇస్తే సానుభూతి ఇవన్నీ వర్కౌట్ అవ్వడం కొద్దిగా ఉండొచ్చులే. ఈ పెద్దమ్మ తల్లి ఇష్యూ కూడా తెరపైకి తీసుకొచ్చి కావాలని రాజకీయం చేస్తారంటారా బీజేపీ కాంగ్రెస్ అనే టాక్ పబ్లిక్? అది అయితే మేమైతే పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని వాళ్ళు కూలగొట్టినందుకే మేమైతే యాంటీగే కదా మొత్తము. దాని గురించి దానివల్ల ఇప్పుడు వెళ్ళి మేము కూడా పార్టిసిపేట్ చేసాం. ఓకే. సో బీజేపీ కాంగ్రెస్ కి ఉంటుందా, బీజేపీ బీఆర్ఎస్ కి ఉంటుందా పోటీ? బీజేపీ బీఆర్ఎస్ అంతేనా? కాంగ్రెస్ లేదా? కాంగ్రెస్ లేదు అసలు. గతంలో పీజీఆర్ ఉండే మన కూడా ఆ టైం అది అయిపోయింది. అది ఎప్పుడో బిఫోర్ 1947 అన్నట్టు. అప్పటికంటే ఆయన పీజీఆర్ ఆయన పేరును చూసి ఆయన అదే ఆయన బిహేవియర్ని చూసి ఆయన కూడా ఏమంత ఆయనది కూడా ఏమంత లేదు పబ్లిక్ లేదు. ఉన్నదంతా ఇప్పుడు బీజేపీ మోడీ అంటున్నారు. సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఎక్కడైనా కానీ ఆయన ఎవరిని నిలబెడితే వాళ్ళకు వేసేద్దాం అన్నట్టు డిసైడ్ అయిపోతున్నారు. ఖచ్చితంగా గెలుస్తుంది సార్. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎట్లా ఉంది? ఏ పార్టీ వైపు ఉన్నారు జూబ్లీహిల్స్ ప్రజలు? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? అక్కడ రూలింగ్ పార్టీ ఉంది, ఇక్కడ ఆపోజిషన్, రెండు స్ట్రాంగే ఉంటాయి. చెప్పలేం. మొత్తం అంటే రెండు స్ట్రాంగ్. బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ కష్టం. రెండింటి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు. బీఆర్ఎస్ నుంచి ఎవరు అభ్యర్థి అయితే గెలిచే అవకాశం ఉంటుంది? ఎవరు? బీఆర్ఎస్ నుంచి ఆమె కదా మాగంటి మిస్సెస్ మాగంటి గోపీనాథ్ భార్య. ఆమె నుంచి గెలుస్తుందా చెప్పలేము. ఇక్కడ సానుభూతి వర్కౌట్ కావచ్చు. ఏంటి రెండు రూలింగ్ పార్టీ ఉన్నాయి, రెండు స్ట్రాంగ్ ఉన్నాయి. రెండు స్ట్రాంగ్ పై చెప్పలేము. కాంగ్రెస్ నుంచి ఎట్లుంది? కాంగ్రెస్ నుంచి ఎవరిని నిలబెడితే గెలిచే అవకాశం? కాంగ్రెస్ బాగానే ఉండదు. కాంగ్రెస్ బాగుండదు. ఎవరుండదా? మైనారిటీ ఓట్లు ఎక్కువనే కదా, 1,30,000 దాకా ఉన్నాయి కదా. కాంగ్రెస్ నుంచి మైనారిటీ నుంచి పెడితే గెలుస్తారా, లేకపోతే హిందూ అయినా ఓకేనా? హిందూ అయినా ఓకే. మైనారిటీ కాంగ్రెస్ వేస్తారంటారు? వేస్తారు. కాంగ్రెస్ వేస్తారు, బీఆర్ఎస్ వేస్తారు. బీఆర్ఎస్ కూడా ముస్లిమ్స్ వేస్తారు ఓట్లు? బీఆర్ఎస్కి వేస్తారు. బీఆర్ఎస్కి వేస్తారు. సో టఫ్ ఫైట్ ఉంటుంది ఇద్దరి మధ్యలో. టఫ్ ఉంటుంది. ఫైనల్ గా ఏ పార్టీకి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయి? బీజేపీ చెప్పలేము. బీఆర్ఎస్ కా కాంగ్రెస్ కా చెప్పలేము. తగ్గఫర్ ఉంటుంది. అన్న నమస్తే. జూబ్లీహిల్స్ కేనా బోరబండే? బోరబండలో ఇప్పుడు ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎట్లుంది పరిస్థితి జూబ్లీహిల్స్ లో? ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ పార్టీ? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ? ఎవరి వైపు ఉన్నారు ప్రజలు? ఇప్పుడైతే కాంగ్రెస్ ఉంది ఇక్కడ. కాంగ్రెస్. ముస్లింలందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారా? అవును, కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నా, లేకపోతే ఇప్పుడైతే కాంగ్రెస్ ఉంది ఇక్కడ. కాంగ్రెస్. కానీ ఇంత ముందు వరకు 3 సార్లు కూడా బీఆర్ఎస్. ఇప్పుడు ఆయన లేడు కదా మాగంటి గోపీనాథ్, అందుకోసం మళ్ళీ బై ఎలక్షన్ లో వాళ్ళ భార్యకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తే మంచిగా ఉంటది, గెలిచే అవకాశం అవును ఉంటది. వేరే క్యాండిడేట్ కి ఇస్తే? వేరే క్యాండిడేట్ అయితే కాంగ్రెస్. అంతే. బీఆర్ఎస్ లో మాగంటి కుటుంబ సభ్యులు, మాగంటి గోపీనాథ్ భార్యకి ఇస్తే బీఆర్ఎస్ గెలుస్తుంది. అవును. లేకపోతే కాంగ్రెస్. కాంగ్రెస్ లో ఎవరున్నారు? గట్టి అభ్యర్థులు ఎవరున్నారు కాంగ్రెస్ లో? కాంగ్రెస్ లో అజరుద్దీన్ ఉంది. అజరుద్దీన్ నాన్ లోకల్ అంటారు. అజరుద్దీన్ కడప. ఓకే అన్న నీరు కూడా వస్తుంది. రైట్. సిఎన్ రెడ్డి అంటారు. సిఎన్ రెడ్డి అయితే ఇప్పుడు కార్పొరేటర్ ఉన్నాడు కదా. పేరు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసదుద్దీన్. మైనారిటీలు కూడా చాలా మంది ఉన్నారు కాంగ్రెస్. అవును ఉన్నాడు. ఎవరికి ఇస్తే ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా వచ్చిండు కదా.
సల్మాన్ కొత్తాడు అవునా? ఎంఐఎంకి సల్మాన్ ఖాన్ ఆయన కూడా వచ్చిండు. ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే కదా? అవునా ఒకటే ఎప్పుడైనా ఎంఐఎం నుంచి అసదుద్దీన్ కానీ అక్బరుద్దీన్ కానీ వచ్చినా బోరబండ కానీ ఏరియాకి ఎప్పుడైనా? వచ్చినారు. ఎప్పుడు వచ్చి లాస్ట్ టైం? నేనైతే 2009 14 కాదు 14లో వచ్చినారు. 14లో అంతే. వాళ్ళు ఒక్కసారి వస్తే టర్న్ అయిపోతాయి ఓట్లు ఇట్లా ఏం కాదు అన్న, ఉంటుందా? ఉంటుంది అంతే, ఎవరి ఇష్టం అనేదే. కాకపోతే మైనారిటీలు కాంగ్రెస్ వైపు ముందు నుంచి కూడా కాంగ్రెస్ అంటే కొంచెం పాజిటివ్ ఉంటుంది. ఫాస్ట్ ఉంటుంది. కేసీఆర్ కూడా అందుకే ఆయన కూడా ఉర్దూలో పెట్టుకుంటాడు కదా పార్టీ ఆఫీస్ పైన పేరు కానీ చేతికి కట్టుకుంటాడు. ఆయన కూడా అట్రాక్ట్ చేస్తారు కదా మైనారిటీలు, హిందీలో మాట్లాడటము. బీఆర్ఎస్ వైపు కూడా ఉంటారా మైనారిటీలు? ఉంటారు. మొత్తానికైతే బీఆర్ఎస్ మొత్తం అయితే బీఆర్ఎస్ ముందు, ఇప్పుడు బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ ఉంది. మాగంటి భార్యకి ఇస్తే గెలుస్తుంది. లేకపోతే కాంగ్రెస్. రైట్ అన్న. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఎట్లుంటది? బీఆర్ఎస్ గెలుస్తుంది, ఆయన బీఆర్ఎస్ నుంచే ఎమ్మెల్యే. బీఆర్ఎస్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి భార్యకి ఇస్తే గెలుస్తుంది, లేకపోతే సిఎన్ రెడ్డికి ఇస్తే బెటర్ ఉంటుంది అన్న. ఎందుకంటే సిఎన్ రెడ్డి కాంగ్రెస్ లో ట్రై చేస్తున్నారు కదా, కాంగ్రెస్ లో ట్రై చేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ లో యాక్టివేట్ గా ఉన్నాడు ఆయన సిఎన్ రెడ్డి బాగానే పని చేస్తున్నాడు ఇప్పుడు అన్న పోయినాగా. అంటే అంతకు ముందు కూడా నుంచి చేస్తూనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన చేస్తున్నారు. నవీన్ యాదవ్ కూడా బాగానే ఉన్నాడు, పర్వాలేదు. కానీ ఆయనకి ఏమో టికెట్ దొరుకుతుందా కాదా తెలియదు. సిఎన్ రెడ్డి కార్పొరేటర్ ఉండే ఆల్రెడీ. సిఎన్ రెడ్డికి ఇస్తే గెలుస్తాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరిలో ఉంది. భార్యకి ఇస్తే గెలిచే అవకాశం ఉంది. అది ఎట్లా ఉంది అంటే ఆయన మంచి పని చేసినాడు కదా అన్న మాగంటి. మన ఏరియాలో మన కాన్స్టిట్యున్సీలో మంచి పని చేసిండు. పబ్లిక్లో ఉన్న వాళ్ళు మనిషి ఆయన గెలుస్తాడు. ఇద్దరిలో ఉన్నది కాంగ్రెస్ బీఆర్ఎస్. మన సైడ్ సిఎన్ రెడ్డికి ఇస్తే కాంగ్రెస్ నుంచి అయినా గెలుస్తారు, లేకపోతే ఈయన భార్యకి ఇచ్చినంటే ఈయన గెలుస్తుంది. అట్లా జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే గారు చనిపోయిన తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి? ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ లేదా కాంగ్రెస్ ఏ పార్టీ గెలిచే అవకాశం? టీఆర్ఎస్ అయితే ఇక్కడ ఎక్కువ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి గోపీనాథ్ అని 3 సార్లు గెలిచిన మంచిడండి ఆయన. బీఆర్ఎస్ లో ఎవరికి ఇచ్చినా గెలుస్తారా? ఏం చెప్పలేము, మరి అధికార పార్టీ కాంగ్రెస్ కదా ఉంది. మరి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఎవరికి ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది? వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఇస్తే గెలుతారేమో, వాళ్ళ భార్య కన్నా ఎవరికైనా గెలిచే అవకాశం. వేరే వాళ్ళకి ఇస్తే కష్టం, ఏమో చెప్పలేము. కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందా? వేరే వాళ్ళకి ఇస్తే వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి గెలచండి, ఎందుకంటే అధికార పార్టీ కదా. అధికార పార్టీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ఎవరికి ఇచ్చినా ఓకే గెలుస్తారు. బీఆర్ఎస్ గెలుస్తుంది, లేకపోతే కష్టం అంటారు. కష్టం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters. యూకేలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.